హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి వ్లాగ్స్. ఈరోజు మనం ఒక కొత్త కంటెంట్ చేయబోతున్నాం. అది మీ అందరికీ ఉపయోగపడింది. మొబైల్ కొనే ముందు తప్పక చూడాల్సిన ఫీచర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో చాలామంది కొత్త మొబైల్ కొనేటప్పుడు ఒక పెద్ద తప్పు చేస్తాం. యాడ్ చూసి, ఫ్రెండ్స్ చెప్పిన దాని మీద లేదా కేవలం కెమెరా మెగా పిక్సెల్ చూసి ఫోన్ కొనేస్తాం. కానీ తర్వాత ఫోన్ స్లో అవుతుంది. బ్యాటరీ డ్రైన్ అవుతుంది. లేదా ఫోటోలు కూడా అంత బాగుండవు. అందుకే ఈ వీడియోలో మీరు మొబైల్ కొనే ముందు తప్పక తెలుసుకోవాల్సిన అన్ని ముఖ్యమైన ఫీచర్స్‌ని సింపుల్‌గా, క్లియర్‌గా చెప్తాను. అందులో మొదటిది చూడవలసింది ప్రాసెసర్. ఫోన్‌కి గుండెకాయ లాంటిది. మొబైల్‌లో ముఖ్యమైన భాగం ప్రాసెసర్. ఇది ఫోన్ ఎంత ఫాస్ట్‌గా పనిచేస్తుందో నిర్ణయిస్తుంది. మీరు గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ చేస్తే మంచి ప్రాసెసర్ అవసరం. మీడియాటెక్ డైమెన్సిటీ 700, 800, 900 సిరీస్ లేదా స్నాప్‌డ్రాగన్ 6, 7 సిరీస్ చాలా మంచి ఆప్షన్స్. 4 నానోమీటర్స్ లేదా 6 నానోమీటర్ ప్రాసెసర్ తీసుకుంటే బ్యాటరీ సేవ్ అవుతుంది. ఫోన్ వేడి తక్కువగా ఉంటుంది. ఇక రెండో ఫీచర్ వచ్చేసి ర్యామ్ స్టోరేజ్. ఫోన్ స్పీడ్, స్పేస్, ర్యామ్ ఎక్కువగా ఉంటే ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది. ఇప్పటి పరిస్థితుల్లో కనీసం 8 జీబీ ర్యామ్ తీసుకోవాలి. 4 జీబీ లేదా 6 జీబీ తీసుకుంటే 1, 2 సంవత్సరాల్లో స్లో అవుతుంది. ఇక స్టోరేజ్ విషయానికొస్తే 128 జీబీ మినిమమ్, కానీ 256 జీబీ ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్, ఫోటోస్ అన్నీ స్టోర్ అవుతాయి. బ్యాటరీ ఛార్జింగ్ రోజంతా యూజ్ చేయాలంటే 5000 ఎంఏహెచ్ లేదా 6000 బ్యాటరీ ఉంటే ఒక రోజు సులభంగా వస్తుంది. మీరు హెవీ యూజర్ అయితే 6000 ఎంఏహెచ్ బెస్ట్. ఛార్జింగ్ కూడా ముఖ్యం. 33 వాట్స్, 45 వాట్స్, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే 30-60 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. డిస్‌ప్లే క్వాలిటీ విషయానికొస్తే చూడడానికి బావుండాలి. అమోల్డ్ డిస్‌ప్లే ఉంటే కలర్స్ చాలా వైబ్రెంట్‌గా ఉంటాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటే స్క్రోల్ చాలా స్మూత్‌గా ఉంటుంది. బ్రైట్‌నెస్ నిట్స్‌లో ఉంటుంది. నిట్స్ ఎక్కువగా ఉంటే బయట సన్‌లైట్‌లో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. కర్వ్డ్ డిస్‌ప్లే అయితే లుక్స్ ప్రీమియం, కానీ ప్రొటెక్షన్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది కింద పడితే దాదాపు 60% డిస్‌ప్లేకే డబ్బులు పోతాయి. ఇక ఫిఫ్త్ విషయం వచ్చేసి కెమెరా. మెగా పిక్సెల్స్ మాత్రమే కాదు. చాలామంది పెద్ద తప్పు 108 అని చూసి కొనడం. మెగా పిక్సెల్ అంటే సెన్సార్ క్వాలిటీ, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా ముఖ్యం. ఓఎస్ ఉంటే వీడియోలు షేక్ కాకుండా స్టేబుల్‌గా వస్తాయి. లో లైట్ ఫోటోగ్రఫీ, పోర్ట్రేట్ మోడ్ కూడా చూడాలి. ఫ్రంట్ కెమెరా కూడా ఇంపార్టెంట్. సెల్ఫీసు, వీడియోస్ కాల్స్ కోసం ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇక ఆరో ఫీచర్ వచ్చేసి ఫోన్ బిల్డ్ అండ్ క్వాలిటీ ప్రొటెక్షన్. గోరిల్లా గ్లాస్ ఉంటే స్క్రీన్ సేఫ్‌గా ఉంటుంది. ఐపీ రేటింగ్ IP67, IP68 ఉంటే నీళ్లు, దుమ్ము నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫీచర్స్ ఉంటే ఫోన్ ఎక్కువ కాలం వాడుకోవచ్చు. ఇక సెవెంత్ ఫీచర్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ అప్డేట్స్. ఇది ఫ్యూచర్ కోసం ఉపయోగపడుతుంది. కొన్ని ఫోన్లు 2 సంవత్సరాలు మాత్రమే అప్డేట్స్ ఇస్తాయి. కొన్ని బ్రాండ్లు 3-4 సంవత్సరాలు ఇస్తాయి. అప్డేట్స్ ఉంటే కొత్త ఫీచర్స్ వస్తాయి. సెక్యూరిటీ సేఫ్‌గా ఉంటుంది. క్లీన్ యూఐ ఉంటే ఫోన్ స్మూత్‌గా ఉంటుంది. ఎనిమిదో ఫీచర్ వచ్చేసి నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ. ఇప్పటి పరిస్థితుల్లో 5G సపోర్ట్ తప్పనిసరి. వైఫై, బ్లూటూత్ వెర్షన్ కూడా లేటెస్ట్ ఉండాలి. డ్యూయల్ సిమ్, వివోఎల్టీ సపోర్ట్ కూడా చూసుకోవాలి. ఇక తొమ్మిదో ఫీచర్ వచ్చేసి స్పీకర్స్ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్. స్టీరియో స్పీకర్స్ ఉంటే సౌండ్ క్వాలిటీ బావుంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫాస్ట్‌గా ఉండాలి. ఫేస్ అన్లాక్ కూడా యూజ్‌ఫుల్. ఇక పదో ఫీచర్ వచ్చేసి ప్రైస్ వర్సెస్ వాల్యూ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చివరగా మీరు డబ్బుకు వాల్యూ వస్తుందా లేదా అనేది చూడాలి. 15,000 ఫోన్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే తక్కువ రేట్‌లో అన్ని ఫీచర్స్ ఎవరు ఇయ్యరు. బ్రాండ్స్ ఉన్న ఫోన్ తీసుకోవడం బెస్ట్. ఇక ఫైనల్‌గా కంక్లూజన్ మనం వచ్చేద్దాం. మొత్తానికి మీరు మొబైల్ కొనేటప్పుడు ఈ ఫీచర్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా నేను చెప్పాను కదా! అవి లైన్‌గా చెప్తా చూడండి. మొదటిది ప్రాసెసర్, ర్యామ్, బ్యాటరీ, డిస్‌ప్లే, కెమెరా, బిల్డ్ సాఫ్ట్‌వేర్ నెట్వర్క్, ఎక్స్ట్రాస్, ప్రైస్. ఇయన్నీ బ్యాలెన్స్‌గా ఉంటేనే మీరు బెస్ట్ ఫోన్ కొనుగోలు చేసినట్టే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.
ఇంకా ఇలాంటి టెక్ వీడియోస్ కోసం శెట్టి వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఇంకో టెక్ న్యూస్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్. థాంక్ యూ.